హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఆసరా పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకైతే మరోసారి అయితే ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మీకైతే చెప్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఒక్కసారి వీడియోని లైక్ అండ్ షేర్ అయితే చేసి మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా మన తెలంగాణలో వచ్చేసి ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళ సంఖ్య 2,70,000 మంది అయితే ఉన్నారు. ఇంకా అర్హత గల చాలా మంది అయితే ఉన్నారు, కానీ మనకైతే ఆసరా పెన్షన్ ఇలాంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే అవైలబుల్గా అయితే లేదని తెలుసుకోండి. దాంతోపాటు వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి కొన్ని 4 జిల్లాల్లో వచ్చేసి కొన్ని ఫేక్ ఆసరా పెన్షన్ కూడా పొందుతున్నారు. వాళ్ళు కూడా ప్రభుత్వం అయితే క్యాన్సిల్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ విషయం కూడా మీకు అయితే చెప్తున్నాను. ఆసరా పెన్షన్ అసెంబ్లీ ముందు ఏదైతే హామీ ఇచ్చారో, అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారా లేదా అని తెలుసుకోండి ఒక్కసారి. అసెంబ్లీ ఎలక్షన్ ముందు మనకి ఏది హామీ ఇచ్చారో 2,000కి 4,000, 3,000కి 6,000 చేస్తామని చెప్పారు కదా! సో ఆ హామీ ప్రకారంగా వచ్చేసి మనకైతే పెన్షన్ అనేది విడుదలైతే చేయడం అయితే లేదు గత 3 నెలల నుంచి. సో ఎందుకంటే ఒక్కసారి చూసుకుంటే ప్రతి నెల మేము చేస్తాం చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటైతే లేదు. ఆగస్టు మనకి పెన్షన్ కూడా వచ్చేసింది కాబట్టి 1 తారీఖు నుంచి ఆ డబ్బులు కూడా జమ అవుతుందా లేదా అని చాలామంది ఎదురైతే చూసారు. సో వాళ్ళు కూడా జమ అయితే కాలేదు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ నెల కూడా మనకైతే డుమ్మ కొట్టినట్టే ఈసారి ప్రభుత్వం. సో నెక్స్ట్ టైం అయినా మనకైతే ఇస్తుందా లేదని డౌట్ అయితే ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తే మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను. సో మీరైతే ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి.